ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు ప్రపంచ ప్రార్థనా దినం. మనం ప్రతిరోజు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అయితే ఈ దినానికి ప్రత్యేకంగా క్రైస్తవ్యం అంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కలిసి ప్రార్థన చేయాలన్నది వారి యొక్క ఉద్దేశం. ఇది ఎవరు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు అనేవి ప్రక్కన పెడితే, ప్రార్థన చేయటం అనే యొక్క బాధ్యత గనక మనం ప్రపంచం కొరకు, అలానే ప్రపంచ సమస్యల కొరకు, అలానే రక్షణ కొరకు, సమాధానకరమైన స్థితి కొరకు, దేవుని యొక్క నీతి నెరవేర్చబడటం కొరకు మనం ప్రార్థన చేయటం ఎంతైనా అవసరమని నేను మీకు తెలియజేస్తున్నాను. గత వారం మిషనరీ ఆదివారంగా మనం ఆచరించాం. ఈహెచ్సి వారు మన మధ్యకు వచ్చారు. మీలో చాలామంది గుప్పిల్ని విప్పి వారి యొక్క పరిచర్యకు సహకరించారు. సో మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఇంకా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. అలానే ప్రతి నెల ఇలా మిషనరీ ఆదివారం జరుగుతూ ఉంది కనుక ఆ నెలలో ప్రత్యేకంగా ఆ మిషనరీ సంస్థ కొరకు, వారి యొక్క పరిచర్య కొరకు కొంచెం ఎక్కువ విషయాలు తెలుస్తాయి కనుక ఆ విషయాలను బట్టి ప్రార్థన చేయటం మంచిదని, అలానే మన చుట్టుప్రక్కల ఉండేవారిని ఇలాంటి పరిచర్యల కొరకు ప్రోత్సహించడం మంచిదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దానికి ముందు వారం మనం ఒక సిరీస్ని ప్రారంభించాం. అదేంటంటే కుటుంబాలకు సంబంధించినటువంటి విషయాలను ధ్యానం చేయాలని మనం ప్రారంభించాం. అందులో మొట్టమొదటిగా భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి సంబంధాన్ని గురించి, దేవుడు ఏర్పరిచినటువంటి డిజైన్ రూపం ఏంటో దానిని గురించి ఆలోచించాం. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని, తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అనే విషయాన్ని గురించి కొంచెం ఆలోచన చేశాం. అందులో విశేషంగా ఈ హేతువు చేత అనే మాట మనం పట్టుకున్నాం. ఈ హేతువు చేత లేక కాబట్టి అనే ఈ మాట మనం వదిలేసి చదివితే మనకి అర్థం కాదు. గనుక ఎందుచేత ఒక పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అని వ్రాయబడి ఉంది అంటే ఇట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ గాడ్. అది దేవుడు ఏర్పరిచినటువంటి రూపం. దేవుడు దాన్ని అలాగనే ఉండాలని రూపకల్పన చేశాడు. సంచేత దేవుడు ఏర్పరిచినటువంటి విధానంలో వారిద్దరూ కూడా వారు నిర్మించబడిన విధానాన్ని బట్టి ఒకటి, వారు వేరు కాదు అనే సంగతిని మనం చూస్తాం. ఇది మన దేశ పరిస్థితులకు సంబంధించింది కాదు, సంస్కృతికి సంబంధించింది కాదు, ఆచార వ్యవహారాలకు సంబంధించింది కాదు. పురుషుడు వెళ్ళి అత్తగారింట్లో ఉండాలా, లేక స్త్రీ వెళ్ళి వారి అత్తగారింట్లో ఉండాలా అనే విషయం కూడా కాదు. ఇది ఖచ్చితంగా వారి మధ్య ఉండాల్సినటువంటి ఒక రిలేషన్షిప్ని గురించి మాట్లాడుతూ ఉంది. వారు ఒకటి అనే సత్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ఇది దేశ ఆచారాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు, అలానే సాంఘిక విధానాలకు, కట్టుబాట్లకు మించినటువంటి ఒక దేవుని రూపకల్పన. అందుచేత ఆ భార్యాభర్తల మధ్య సంబంధం అంత పటిష్టంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అంతేకాదు, దేవుడు ఏర్పరిచినటువంటి ఈ డిజైన్లో పరిత్యాగానికి అవకాశం లేదు, విడాకులు తీసుకోవటానికి అవకాశం లేదు. దేవుడు దానిని పరిత్యాగం చేయటానికి కొరకు ఏ విధంగా కూడా ఏర్పరచలేదు. ఎందుకంటే యేసుక్రీస్తే ఈ విషయాన్ని చాలా చక్కగా ధృవీకరించాడు. సో ఎవరు కూడా ఒకసారి వివాహమైన తర్వాత తన భార్యని కానీ, తన భర్తను కానీ, తనకి జీవిత భాగస్వామిని
ఏ పరిస్థితుల్లోనూ విడనాడడానికి లేదు అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. అయితే పరిత్యాగం దేవుడు అలౌ చేశాడు. డైవర్స్ని దేవుడు అలౌ చేశాడు. ఎందుకు అంటే అది దేవుని యొక్క చిత్తాన్ని బట్టి కాదు. దేవుడు మనుషుల యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి అలౌ చేశాడంట. ఆ హృదయ కాఠిన్యాన్ని గూర్చినటువంటి విషయాన్నే యాక్చువల్గా ఈ రోజున ధ్యానం చేస్తే బాగుండు అనిపించింది. కానీ దాని మీద ఇంకా కొంత స్టడీ చేయవలసినటువంటి అవసరత ఉంది కనుక దాన్ని నేను ప్రక్కన పెట్టి మరోసారి దానిని గురించి ఆలోచించాలని అనుకున్నాను. కాబట్టి హృదయ కాఠిన్యం అనేది మానవుని యొక్క హృదయ కాఠిన్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటో తర్వాత మనం చూద్దాం. అయితే బైబిల్లో 2 సందర్భాలలో మాత్రం పరిత్యాగానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. మొదటి సందర్భం ఏంటంటే వ్యభిచార కారణం. నీ జీవిత భాగస్వామి, స్త్రీ అయినా పురుషుడైనా, నీ జీవిత భాగస్వామి వ్యభిచారంలో పట్టబడితే అప్పుడు ఆ వ్యక్తిని నువ్వు పరిత్యజించవచ్చు. బైబిల్ దానికి అనుమతిస్తుంది. అప్పటికీ కూడా ఒకవేళ ఆ విధంగా ఇమ్మోరల్ బిహేవియర్, నైతికంగా పతనమైపోయినటువంటి ఇలాంటి ఒక ప్రవర్తన కనుపరిచినప్పటికీ కూడా ఒకవేళ నువ్వు క్షమించగలిగితే ఆ వ్యక్తిని ఆ పరిస్థితిలో నువ్వు తెలుసుకున్నప్పటికీ కూడా ఒకవేళ ఆ వ్యక్తి కనుక నీ వైపుకి తిరిగి తప్పు అయింది, నన్ను క్షమించు అని చెప్పినప్పుడు ఒకవేళ నువ్వు క్షమించి అంగీకరించగలిగితే పరిత్యజించాల్సిన అవసరం కూడా లేదు అని మాట్లాడుతుంది. కాబట్టి వ్యభిచార కారణం దగ్గర ఒక వ్యక్తి తన యొక్క జీవిత భాగస్వామిని పరిత్యజించే అవకాశం ఉంది, కానీ అది కంపల్సరీ కాదు. రెండవ కారణం ఎక్కడ అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 7వ అధ్యాయంలో మనం గమనిస్తే 2 భార్యాభర్తలు వివాహమైన తరువాత అందులో ఒకరు రక్షించబడితే లేదా వారికి తెలియకుండానే అవిశ్వాసిని వివాహం చేసుకుంటే ఆ సందర్భం గురించి మాట్లాడుతూ ఉంది. అంటే జీవిత భాగస్వాములలో ఒకరు విశ్వాసి అయ్యుండి మరొకరు అవిశ్వాసి అయితే, ఒకరు విశ్వాసి అయ్యుండి మరొకరు అవిశ్వాసి అయితే ఆ సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ఆ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో గమనించండి. 7వ అధ్యాయం 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. ప్రభువు కాదు తక్కిన వారితో నేను చెప్పినదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ ఇష్టపడని ఎడల అతడు ఆమెను ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. అది ఇష్టపడితే అంటే ఒక వ్యక్తి విశ్వాసి, ఇంకొక వ్యక్తి అవిశ్వాసి, కానీ వారిద్దరూ కలిసి కాపురం చేయటానికి ఇష్టం ఉంటే అక్కడ పరిత్యాగం అనేది లేదు. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పాడు. అదే రీతిగా 14వ వచనంలో చూడండి, 13వ వచనం, మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి, ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయ ఇష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. అంటే మొదట పురుషుని గురించి మాట్లాడాడు, తర్వాత స్త్రీ గురించి మాట్లాడాడు. నీ జీవిత భాగస్వామి ఒకవేళ అవిశ్వాసి అయితే, నువ్వు విశ్వాసి అయితే, ఒకవేళ ఆ విశ్వాసి అయినటువంటి జీవిత భాగస్వామి నీతో కలిసి కాపురం చేయటానికి ఇష్టపడితే, నీ విశ్వాసాన్ని ఏ విధంగా కూడా అభ్యంతరపరచకుండా నీతో కాపురం చేయటానికి ఇష్టపడితే అక్కడ పరిత్యాగానికి అవకాశం లేదు అని చెప్పాడు. అయితే 15వ వచనం చూడండి. 15వ వచనం, అయితే అవిశ్వాసి అయిన వాడు
ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భములో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు. ఇక్కడ కూడా మీరు గమనిస్తే విశ్వాసి అవిశ్వాసి అయినటువంటి జీవిత భాగస్వామిని పరిత్యజించవచ్చు అని చెప్పటం లేదు. విశ్వాసి అవిశ్వాసి అయినటువంటి జీవిత భాగస్వామిని పరిత్యజించవచ్చు అని చెప్పడం లేదు. ఏం చెబుతుంది అంటే అవిశ్వాసి అయినటువంటి జీవిత భాగస్వామి ఒకవేళ విశ్వాసి అయినటువంటి జీవిత భాగస్వామితో ఉండటానికి ఇష్టం లేక పరిత్యజించాలి అనుకుంటే అప్పుడు అవకాశం ఇస్తాం. సో విశ్వాసికి అవకాశం లేదు, కానీ అవిశ్వాసి ఒకవేళ వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చు. అంతవరకు మాత్రమే చెప్పాడు. సో ఈ రెండు సందర్భాలలో తప్ప పరిత్యాగానికి ఇంకెక్కడా కూడా దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఒకటి వ్యభిచార కారణం, రెండవది అవిశ్వాసి ఒకవేళ విశ్వాసి అయిన జీవిత భాగస్వామితో ఉండటం ఇష్టం లేకపోతే ఆ వ్యక్తి పరిత్యజించడానికి అవకాశం ఉంది. అంతవరకే. ఎందుకు అంటే దేవుడు మనలను సమాధానంగా జీవించడానికే పిలిచాడు అని మాట్లాడుతూ ఉంది. సరే, ఇప్పుడు ఒకవేళ ఎవరైనా పరిత్యజించబడితే వారు తిరిగి వివాహం చేసుకోవచ్చా? ఈ విషయాలన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి సంగతులు ఒకవేళ దేవుడు అనుమతిస్తే మరొక సందర్భంలో అవన్నీ మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మనం తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే క్రైస్తవ వివాహములో పరిత్యాగానికి అవకాశం లేదు. పరిత్యాగానికి అవకాశం లేదు. నీవు నీ జీవిత భాగస్వామిని ఏ పరిస్థితులలోనూ విడిచిపెట్టడానికి ఎడబాయటానికి లేదు అనే సంగతిని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. సో ఇదే సంగతిని మనం గత వారంలో మాట్లాడుకున్నాం. దేవుడైతే వ్యభిచారాన్ని అస్సలు సహించడం లేదు, దానికి తీర్పు తీరుస్తానని చెబుతూ ఉన్నాడు. సరే, ఈరోజు మరొక సంగతిని మనం ఆలోచన చేద్దాం. చాలా క్లుప్తంగా ఆలోచన చేద్దాం. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి, వేడి చాలా ఎక్కువగా ఉంది. ఎవరు కూడా అసలు దాన్ని సహించలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. చాలా వేడిగా ఉంది. అయినప్పటికీ కూడా మీరందరూ ఆ వేడిని జయించి చర్చిలోనికి వచ్చారు. సో మిమ్మల్ని అభినందించాలి ప్రత్యేకంగా. సో దేవుడు మీ యొక్క పట్టుదలకు, కృషికి, సమర్పణకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యంలో పురుషునికి సంబంధించి, స్త్రీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి బోధలు ఉన్నాయి. దేవుడే వాటిని ఆ విధంగా తన వాక్యంలో వ్రాయించాడు. అయితే ప్రస్తుత కాలాన్ని బట్టి కొన్ని ఇవి కాలం చెల్లిపోయినటువంటి సూత్రాలుగా కనిపించవచ్చు. కానీ ఈ సూత్రాలు మాత్రమే కుటుంబాన్ని కుటుంబంగా నిలబెట్టగలవు. ఈ సూత్రాలకు దాటినటువంటి ఏ సూత్రమైనా కుటుంబాన్ని కుటుంబంగా నిలబెట్టలేవు. ఈ రోజున ఈ సూత్రాలన్నీ కూడా కాలం చెల్లిపోయినవి అని భావించి వేరే వేరే సూత్రాలను, సిద్ధాంతాలను కుటుంబ జీవితంలోనికి తీసుకువచ్చిన కారణం చేత ఈరోజు చాలా వరకు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబ సంబంధ బాంధవ్యాలు చాలా బలహీనంగా మారిపోయాయి. వివాహ వ్యవస్థకు అసలు విలువే లేకుండా పోయింది. సంబరాలు చేస్తున్నారు కానీ సంబంధానికి విలువ లేకుండా పోయింది.
అందుచేత దేవుని వాక్యములో ఇచ్చినటువంటి సూత్రాలు, దేవుని వాక్యములో దేవుడు బోధించినటువంటి బోధలు మనకి జీవప్రదములు. అవి మనకు అవసరం. వాటి వలన మాత్రమే మన వ్యక్తిగత జీవితం కానీ, కుటుంబ జీవితం కానీ స్థిరపడేటువంటి అవకాశం ఉంది. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఈ రోజున పురుషుని గురించి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం స్త్రీని గురించి ఆలోచిద్దాం. ఈ రోజున పురుషుని గురించి ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఇది వివాహ సంబంధంలో ఒక పార్ట్ మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలా. ఇది సంపూర్ణం కాదు. కాబట్టి ఈరోజు ఎవరెవరైతే వచ్చారో వారందరూ కూడా నెక్స్ట్ వీక్ వస్తేనే మీకు సంపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది. ఒకవేళ నెక్స్ట్ వీక్ మీరు రాలేదనుకోండి, సంపూర్ణమైనటువంటి అవగాహన రాదు. సరికదా? ఈరోజు ఎవరెవరైతే రాలేదో వారు వచ్చే వారం వస్తారు, వారికి కూడా సంపూర్ణమైన అవగాహన ఉండదు. కాబట్టి ఈ సందేశాన్ని వినాలా, వచ్చే వారం చెప్పబోయేటువంటి దాన్ని గురించి కూడా వినాలి. ఇవి రెండు వింటేనే మనకి సంపూర్ణమైనటువంటి అవగాహన వచ్చే అవకాశం ఉంది. దేవుని మహాకృపను బట్టి మనకి వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి దాని ద్వారా మీరు దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. 2వ అధ్యాయంలో మనం గమనిస్తే పురుషుని గురించి దేవుడు చాలా ప్రత్యేకమైనటువంటి రీతిలో తన యొక్క కార్యాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ అయిన తర్వాత దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. సో దేవుడు నరుని చేయటమే కాదు, నరుని కొరకు కావలసినటువంటి ఏర్పాటు అంతా కూడా చేశాడు. ఒక తోట వేశాడంట. ఆ తోటలో అన్ని రకాలైనటువంటి ఆహారానికి ఉపయోగపడేటువంటి చెట్లన్నీ కూడా దాంట్లో ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అందులో దేవుడు నరుని ఉంచాడు. ఒక పుష్కలమైనటువంటి ఆహారం దొరికేటువంటి చోట దేవుడు నరుని ఉంచాడు. ఆ తర్వాత 2వ విషయం మనం గమనిస్తే క్రిందకి వెళ్తే 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. సో ఇక్కడ దేవుడు నరుని తోటలో ఉంచటం మాత్రమే కాదు, సకల సౌకర్యాలు కల్పించటం మాత్రమే కాదు, నరునికి దేవుడు ఒక పని నియమించాడు. ఈ పని మనిషి పాపం చేసిన తర్వాత వచ్చింది కాదు. పాపము చేయక ముందే దేవుడు పరిశుద్ధ వాతావరణంలో మనిషికి పనిని నియమించాడు. ఆ తర్వాత దేవుడు ఒక ఆజ్ఞ కూడా నరునికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే, నువ్వన్నీ తినొచ్చు కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, తింటే ఆ రోజున చనిపోతావు అని ఒక హెచ్చరిక కూడా చేశాడు. అంటే దేవుడు నరుని సృజించాడు, నరునికి మంచి తోటలో ఉంచాడు, ఏ లోటు లేనటువంటి ఒక తోటలో ఉంచాడు. ఆ తోటలో ఒక పని ఇచ్చాడు, ఆ పనితో పాటు ఒక హెచ్చరిక కూడా ఇచ్చాడు. ఇప్పుడు 4వది మరొకటి ఏం చేశాడంటే, దేవుడు నరునికి సాటి అయిన సహాయము చేసి పెట్టాడు. అదేంటంటే స్త్రీనిచ్చాడు. దేవుడు తనకొక భార్యనిచ్చాడు. సో ఇన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు పురుషునికి కలుగు చేసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే వీటన్నిటిలోనూ కూడా స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి సంబంధం గతంలో మనం చెప్పుకున్నట్టు చాలా బలమైనటువంటి సంబంధం.
అది విడదీయరానటువంటి ఒక సంబంధం. దానిని ఇక్కడ ఆదామే తన మాటల్లో తాను పలుకుతూ ఉన్నాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరుల్లోండి తీయబడిన కనుక నారి అనబడి, ఇది నా భాగమే, ఇది బయట నుండి వచ్చింది కాదు, నాలోనిదే నా దగ్గరకు వచ్చింది అని చాలా ప్రేమగా తన తన యొక్క తాను చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విషయాలన్నింటిలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎక్కడా కూడా స్త్రీ పురుషుల మధ్య ఎక్కువ తక్కువ అనేటువంటి భేదాన్ని మనం చూడం. దేవుడు వీరిద్దరినీ కూడా ఒకే రీతిగా మరి ట్రీట్ చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. సాటి అయినటువంటి సహాయంగా దేవుడు స్త్రీని చేసినప్పుడు ఆ స్త్రీని ఆదాము దగ్గరికి తీసుకొని వస్తే ఆదాము స్త్రీని తక్కువ చూపు చూడలేదు, తనలో భాగంగా తాను అంగీకరించాడు. సో ఇంతవరకు అయితే బాగానే ఉంది. కానీ ఆ తరువాత ఈ స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి సంబంధంలో కొంత అటు ఇటుగా ఏర్పడ్డాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలు మనకి చాలా స్పష్టంగానే కనపడుతూ ఉన్నాయి. 8 నుండి 12 వచనాలు మనం చదివితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 8 నుండి నేను చదువుతున్నాను, గమనించండి. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే 11వ వచనం, అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. అంటే స్త్రీ ఎంత అవసరమో పురుషుడు కూడా అంతే అవసరం, పురుషుడు ఎంత అవసరమో స్త్రీ కూడా అంతే అవసరం. ఇద్దరి యొక్క ఉనికి ఒకరిలో ఒకరికి ఆ ఉనికి ఉందని మాట్లాడుతూ ఉన్నాడు. అలానే 12వ వచనం, స్త్రీ పురుషుని నుండి ఎలాగో కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. సో ఈ విషయాలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే స్త్రీ పురుషులు ఎక్కువ తక్కువ అనేటువంటి భేదము లేదు అనే విషయాన్ని చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంది. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళి గలతీ పత్రికలో చూస్తే 3వ అధ్యాయం 28వ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. గలతీ పత్రిక 3:28, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. ఆ మాట మళ్ళీ చదువుతాను. పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. సో ఇందులో హెచ్చు తగ్గులు అనేవి ఏమాత్రము కూడా లేవు అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. అయితే ఏం జరిగింది? మరలా ఆదికాండంలోనికి రండి. 3వ అధ్యాయంలో నరుడు దేవుని మాటను మీరి పతనమైపోయినటువంటి సంగతి అక్కడ వ్రాయబడి ఉంది. మీలో చాలామందికి ఈ వాక్య భాగం బాగా పరిచయం అయినప్పటికీ కూడా ఒక్కసారి నేను దాన్ని చదువుతాను, జాగ్రత్తగా గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి నుండి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా,
స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కనులు తెరువబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిని అనెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. సో ఇందులో ఈ స్టోరీ అంతా మీకు తెలుసు కాబట్టి మీకు ఇది చాలా సులువుగానే అర్థమవుతుంది. సింపుల్గా ఏంటంటే, వారు తినకూడని ఫలములను తిన్నారు, తద్వారా పాపం చేశారు. దేవుడు వారిని ప్రశ్నించినప్పుడు వారు దానికి సమాధానం చెప్పారు. దేవుడు వారి యొక్క సమాధానం విన్న తర్వాత వారికి కొన్ని డిసిప్లినరీ యాక్షన్స్ లాగా వారికి కొన్ని ఫలితాలను చూపించారు, లేక కొన్ని శాపాలు వారి మీదకి వచ్చాయి వారి యొక్క జీవితంలోనికి. ఇది ఈ రోజున మనం చదివినటువంటి వాక్య భాగం అంతట్లో ఉన్నటువంటిది. అయితే ఇందులో తినకూడని ఫలములను మొట్టమొదట తినిన వారెవరు? స్త్రీయే, హవ్వ, స్త్రీయే. ఈ ఫలములు తిన్నప్పుడు ఏమైంది? వారి యొక్క కనులు తెరవబడ్డాయి. వారికి వాస్తవం ఏంటో అర్థమైంది. వాస్తవం ఏంటి? దేవుడు సత్యవంతుడు, అపవాది అసత్యవంతుడు, అబద్ధికుడు. అదే వాస్తవం. వారు కళ్ళు తెరవబడిన తర్వాత వారికి అర్థమైనటువంటి సత్యం ఏంటంటే, దేవుని మాటే సత్యం,
దేవుని మాటకు విరుద్ధమైనదంతా అసత్యం. సో దేవుని మాటను అనుసరిస్తే ఏం జరుగుతుంది, దేవుని యొక్క మాటని వ్యతిరేకిస్తే ఏం జరుగుతుంది అనేది ఇద్దరికీ అర్థమైపోయింది అన్నమాట. ఇది సత్యం, వారికి అర్థమైనటువంటి సత్యం. సో వారు దేవుని యొక్క మాటను ధిక్కరించారు. దేవుడు ఒక ప్రశ్న వేశాడు, ఆదామా నీకు ఎవరు చెప్పారు ఈ విషయం అని అంటే, ఆదాము దానికి సమాధానం చెబుతూ ఏం చెప్పాడు, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అని మాట్లాడాడు. సరే, ఆదాము చెప్పినటువంటి సమాధానాన్ని దేవుడు క్రాస్ చేయలేదు. క్రాస్ చేయకుండా వెంటనే స్త్రీని అడిగాడు, ఏం జరిగింది అంటే స్త్రీ విషయం చెప్పింది. అప్పుడు దేవుడు వారు చెప్పినటువంటి సమాధానాలు విన్న తర్వాత దేవుడు చెప్పినటువంటి సంగతులను ఇప్పుడు మనం గమనించాలి. అందులో ఇప్పుడు పురుషుని యొక్క పొజిషన్ ఏంటో మనకి అర్థమవుతుంది. రైట్, 16వ వచనంలో గమనించండి. 16వ వచనం, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. కోర్స్ ఇది ఇప్పుడు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన విషయం లేదు. ప్రసవ సమయం ఎంత భయంకరమైనదో, ఎంత మరణకరమైనదో అది స్త్రీలకే తెలుసు. సో కాబట్టి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. కానీ తర్వాత మాట చూడండి, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఈ మాటకి అర్థం ఏంటి, ఈ మాటకు అర్థం ఏంటి? ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు పురుషునికి చెబుతూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, పురుషుడు నాయకత్వాన్ని వహించాల. పాపం జరిగినప్పుడు ఫస్ట్ స్టెప్ తీసుకున్న వ్యక్తి పురుషుడు కాదు, స్త్రీ. దేవుడు పురుషునికి తాను నిర్మించిన తర్వాత తోట వేసి అందులో పెట్టి ఒక పనిని నియమించి ఒక హెచ్చరిక చేశాడు. సో ఇప్పుడు నరుడు దేవునికి సమాధానం చెప్పాల్సినటువంటి వాడు. నిజానికి స్త్రీయే మొట్టమొదట ఫలములు తిన్నా, దేవునికి ఆ విషయం తెలిసిన దేవుడు సమాధానం కోరుకున్నది మాత్రం స్త్రీ దగ్గర నుండి కాదు, పురుషుని దగ్గర నుండి. సో దేవుడు పురుషునికి కుటుంబాన్ని నడిపించేటువంటి నాయకత్వ బాధ్యతను అప్పగించాడు. ఇక్కడ కూడా మరలా ఎక్కువ తక్కువ అనేది కాదు, కానీ బట్ హీ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను తీసుకోవాలి. అంటే పురుషునికి దేవుడిచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, నీ కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించాల్సినటువంటి బాధ్యత నీదే. ఇది మొదటిది. దేవుని ఎదుట నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత నీది. పురుషులైన మనమందరం కూడా ఈ విషయాన్ని గ్రహించాలి, మొదటిది. రెండవది ఏంటంటే, నీవు ప్రయాసపడి ఆహారాన్ని సంపాదించుకోవాలి. పని చేయవలసినటువంటి బాధ్యత నీదే. నీ కుటుంబానికి ఆహారాన్ని సంపాదించి పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా నీదే. ఆ బాధ్యత నెరవేర్చడానికి నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది, అయినప్పటికీ ఆ బాధ్యత నీదే. పురుషునికి దేవుడు ఆ బాధ్యతను అప్పగించాడు. ఇవన్నీ మనం ఇక్కడ చూస్తాం. ముందు కంటే ఇప్పుడు తీవ్రంగా ఉన్నాయి. అంటే వారు పతనం కాక ముందు కంటే పతనమైన తర్వాత ఈ విషయాలు కొంచెం తీవ్ర రూపాన్ని దాల్చాయి. సో ఇప్పుడు దేవుడు పురుషునికి అప్పగిస్తున్నటువంటి ఈ యొక్క బాధ్యతలు మన యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితాల్లోనికి తీసుకుంటే, ఒక పురుషునికి దేవుడు అప్పగించినటువంటి బాధ్యత ఎంత గొప్పదో అది మొట్టమొదట పురుషులంగా మనమందరం గ్రహించాలి అని మాట్లాడుతున్నాను.
స్త్రీలు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే, దేవుడు నియమించినటువంటి క్రమములో దేవుణ్ణి మహిమపరుస్తూ జీవించాలి అంటే ఆ క్రమాన్ని మనం తెలుసుకొని దానికి లోబడడం చాలా అవసరం. అందువలన పురుషులు స్త్రీలు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. అయితే ఇక్కడ పురుషుని యొక్క ప్రథమ కర్తవ్యాన్ని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే, దేవుని ఎదుట నిలిచి తన కుటుంబాన్ని గూర్చి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి పురుషుడే, స్త్రీ కాదు. ఇది మొట్టమొదట మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఆ తర్వాత ఈ బాధ్యతను నెరవేర్చడానికి దేవుడు పురుషునికి అనేకమైన అవకాశాలను కూడా కలుగజేశాడు. దీన్ని గూర్చినటువంటి ఎన్నో సూచనలు దేవుడు తన యొక్క వాక్యంలో ఇచ్చాడు. ఈ బాధ్యత నిర్వర్తించటం ఎంత ప్రధానమైన విషయమో దానిని గురించి మాట్లాడుతూ నిర్గమాకాండం 34వ అధ్యాయం 21వ వచనంలో ఒక ఆజ్ఞ పురుషునికి వేశాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 21వ వచనం. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయు కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అందులో 3వ ఆజ్ఞ విశ్రాంతి దినానికి సంబంధించినటువంటి ఆజ్ఞ. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఆ విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడుతూ, విశ్రాంతి దినములో యాక్చువల్గా ఆ వ్యక్తి దేవునితో సహవాసం చేసేటువంటి రోజు. అది పరిశుద్ధంగా జీవితాన్ని గడపాల్సినటువంటి రోజు, లేక దేవునితో సహవాసం చేసేటువంటి రోజు. అంటే ఆ డేని దేవుని యొక్క సన్నిధిలో ఒక వ్యక్తి తన్ను తాను అప్పగించుకొని దేవునితో తనకున్నటువంటి సంబంధాన్ని మెరుగుపరుచుకోవటానికి ఒక అవకాశం, దేవునితో సహవాసం చేసేటువంటి అవకాశం. దీనిని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, 6 దినములు నువ్వు పని చేయి. పురుషునికి పనిని దేవుడిచ్చినా ఆ పని విషయంలో కూడా ఒక నియమాన్ని పెట్టాడు. ఏంటి నియమం అంటే, 6 దినములు నువ్వు పని చేయి, 7వ దినమున ఏం చేయాలి? నువ్వు విశ్రాంతి తీసుకోవాలి, విశ్రమింపవలెను. ఆ విశ్రాంతిని గురించి మాట్లాడినప్పుడు ఇంకొక సూచన చెప్పాడు. దున్ను కాలమందైనను కోయు కాలమందైనను. ఆ దినాలలో అందరూ ఎక్కువగా వ్యవసాయం చేసేవారు కనుక వ్యవసాయం చేసేటప్పుడు ఈ 2 కాలములు చాలా ప్రాముఖ్యమైనటువంటి కాలములు. అవి ఒక్కసారి ప్రారంభిస్తే అది ముగించే వరకు రైతు విశ్రమించడం. కానీ దేవుని ఆజ్ఞ ఎంత ఖచ్చితంగా ఉందంటే, దున్ను కాలమైనా కోయు కాలమైనా 7వ దినాన నువ్వు విశ్రమించాల్సిందే అన్నాడు. అంటే నువ్వు దేవుని సన్నిధికి రావాల్సినటువంటి రోజుని అంత సీరియస్గా పాటించాలా. నువ్వు దేవుని ఎదుటికి రావడం అనేది అంత ఖచ్చితంగా జరగాల్సిన విషయం. ఇప్పుడు దీనినే ఒక పురుషునికి ఆపాదించి ఆ పురుషుని వెనుక కుటుంబాన్ని గురించి ఆలోచన చేస్తే, ఇప్పుడు పురుషుడు పని 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 అని చెప్పి దేవుని సన్నిధికి తన కుటుంబాన్ని తీసుకొచ్చే విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్లయితే దేవుని ఎదుట ఆ వ్యక్తి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అందుకని దేవుడు అన్నాడు, నువ్వెంత బిజీ అయినా బ్రదర్, నీ కుటుంబాన్ని నువ్వు దేవుని సన్నిధికి తీసుకురావాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వెంత బిజీ అయినా. అపవాది యొక్క తంత్రాలలో ఇప్పుడు మనకి కనపడుతున్న ఒక తంత్రం ఏంటంటే, మనుష్యులకు తీరికే లేనంత బిజీ. ఏ జాబ్ తీసుకోండి, ఏ పని తీసుకోండి, అన్నింటిలో కూడా వారు కనీసం తమ గురించి తాము పట్టించుకునే అంత తీరిక కూడా లేనంతటి పనిని కల్పిస్తూ ఉన్నాడు. ప్రపంచమా ఎంత బిజీగా పని చేస్తూ నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడిగితే దానికి ఏమి సమాధానం లేదు. అక్కడే ఉంటారు. ఎందుకు ఇంత బిజీగా పనిచేస్తూ ఉన్నావు? అసలు ఖాళీయే లేని రీతిగా నువ్వెందుకు పరిగెడుతూ ఉన్నావు? ఆగలేకపోతున్నావు ఎందుకు? దానికి సమాధానం లేదు. దేవుడైతే ఒక పురుషునికి అప్పగించినటువంటి బాధ్యత విషయంలో చాలా ఖచ్చితమైనటువంటి నియమాలు పెట్టాడు. అంటే నువ్వు ఎంత బిజీగా ఉన్నా దేవుని ఎదుట నువ్వు నీ కుటుంబం నిలబడాలి. నువ్వు నీ కుటుంబం దేవుని సన్నిధికి రావాలి. చాలా కుటుంబాలలో పురుషులు ఈ విషయంలో లీడ్ తీసుకోరండి. స్త్రీలే లీడ్ తీసుకుంటారు. ఎందుకో తెలియదు. వాళ్ళు తొందరపడతా ఉంటారు. పురుషులేమో నెమ్మదిగా వాళ్ళ మట్టుకు వాళ్ళు ఉంటారు అంతే. వారు కానీ పిల్లలు కానీ వారు దేవుని సన్నిధిని కనపడాలనేటువంటి విషయాన్ని చాలా వరకు పురుషులు నిర్లక్ష్యం చేస్తారు. పురుషుల నిర్లక్ష్యం చేసినందు చేతనే స్త్రీలు సహవాసాలకి కొన్నిసార్లు దూరం అయిపోతున్నారు. పురుషుల నిర్లక్ష్యం చేసినందు చేతనే పిల్లలు కొన్నిసార్లు సహవాసానికి దూరం అయిపోతూ ఉన్నారు. మనలో ఎంతమంది పురుషులకి లక్షవారం జరిగేటువంటి బైబిల్ స్టడీస్కి రావాలి అనే ఒక తీర్మానం ఉంది చెప్పండి? ఉపవాస ప్రార్థనకు రావాలి అనే తీర్మానం ఉంది చెప్పండి? వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు మనం అలాంటి పురుషులను. నేను ఈ మాట మాట్లాడకూడదు, కానీ మన నాయకులు కూడా ఎవరు కనపడరు. మన తీర్మానం ఎంత? ఏం సార్ అంటే, వీఆర్ బిజీ, మాకు తీరిక లేదు. అస్సలు తీరిక లేదు. సంవత్సరంలో ఒక్కసారి అయినా తీరిక లేదా? లేదు. పోనీ 2 సంవత్సరాల్లో ఒక్కసారైనా తీరిక లేదా? లేదు. నీ జీవిత కాలంలో ఉందా? చెప్పలేం. మరి నా మట్టుకు నేను ఒక బాధ్యత కలిగినటువంటి నాయకునిగా, పురుషునిగా నేనే దేవుని సన్నిధిలోనికి రాలేని పరిస్థితులలో ఉండిపోతే ఇక నా కుటుంబాన్ని నేను ఎక్కడికి నడిపిస్తాను? ఇది చాలా ప్రధానమైనటువంటి బాధ్యత. మరి పని చేయకూడదా అంటే పని చేయాల. పని చేయడం మానకూడదు. తెస్సలోనికైలకు రాసిన పత్రికలోనికి రండి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అపోస్తులైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి నేను చదువుతున్నాను. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు, పౌలు తనను గురించి మాట్లాడుతున్న, తనతో పాటు ఉన్న తన బృందం, పౌలు, సిల్వాను, తిమోతి వీరందరూ కలిసి పత్రిక రాస్తున్నారు. రాసి మేము మీ దగ్గర పరిచర్య చేస్తూ మీ దగ్గర ఉన్నప్పుడు ఒక మాట చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందా అని అడిగాడు. ఏంటి ఆ మాట? ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చెయ్యకూడదు. ఇది ఆజ్ఞ.
అంటే మరి మేము పని చేయకూడదా అంటే, నువ్వు పని చెయ్యకూడదని దేవుడు చెప్పట్లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు పని చెయ్యకపోతే అసలు భోజనం చేయొద్దు అంటున్నాడు. అంటే అంత స్ట్రిక్ట్‌గా మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట ఏం మాట్లాడాడంటే, ఇలా పని చేయకుండా ఉండేటువంటి వారు అక్రమము చేస్తూ ఉన్నారు అని మాట్లాడాడు. చూడండి అదే చోట ఇంకా కొంచెం క్రిందకి వెళ్ళండి 11వ వచనం. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచు ఉన్నాము. ఒక పురుషుడు ఒక బాధ్యత లేకుండా పని చెయ్యకుండా కుటుంబం యొక్క పోషణను పట్టించుకోకుండా తిరిగేవాడు అక్రమము చేయుచు ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. సో బైబిల్ దాన్ని ఒప్పుకోవట్లేదు. నీవు దేవుని సన్నిధికి రావడం ఎంత బాధ్యతాయుతమైనటువంటి విషయమో, నీవు పని చేసి సంపాదించి నీ కుటుంబాన్ని పోషించుకోవటం కూడా అంతే బాధ్యతాయుతమైనటువంటి విషయం. ఈ రెండింట్లోనే కూడా బైబిల్ రాజీ పడడం లేదు. ఇంకా మాట్లాడతాడు 12వ వచనం. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజించాలి. సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజించాలి అంటే దాని అర్థం ఏంటి? నీ ఆహారం కోసం నువ్వు ఇంకొకరి మీద ఆధారపడవద్దు. నువ్వు పని చేయాలా. ఒకప్పుడు అనేవారు ఉద్యోగం పురుష లక్షణం అని. ఇప్పుడు ఆ మాటకి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు స్త్రీలు కూడా పని చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ పురుషుని యొక్క బాధ్యత ఇది. పురుషుని యొక్క బాధ్యత ఇది. సో కనుక పురుషుని యొక్క బాధ్యత కుటుంబం యొక్క సంరక్షణ. తిమోతి పత్రిక చూడండి, అదే చోట ఇంకొంచెం ముందుకెళ్తే తెస్సలోనికయ పత్రిక పక్కనే తిమోతి పత్రిక ఉంటుంది. మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం గమనించాను. ఎవడైనను స్వకీయులను అంటే ఎవరు? తన ఇంటి వారిని, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు ఎవరంట? విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. అది బైబిల్ చెప్తుంది. ఇది విశ్వాసితో దేవుడు మాట్లాడుతున్న విషయం. విశ్వాసి తన ఇంటి వారిని పట్టించుకోవాలి, తన ఇంటి వారి సంరక్షణ చూడాలి. ఇది దేవుడు అప్పగించినటువంటి బాధ్యతల్లో ఒక బాధ్యత, ఒక ప్రధానమైన బాధ్యత. నువ్వు దేవుని సన్నిధిని కనపడాలా, నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి తీసుకురావాలా. రెండవది, నీ కుటుంబ పోషణ కోసం నువ్వు కష్టపడాలి. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. ఎలాగంటే కొంతమంది అనారోగ్య కారణాల చేత పని చేయలేకపోవచ్చు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. వారు గిల్టీగా ఫీల్ అవ్వాల్సినటువంటి పని లేదు. వారికే గనక ఆరోగ్యం ఉంటే బాగా పని చేసే వాళ్ళేమో. అవి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్. కానీ దేవుని యొక్క వాక్యం జనరల్గా, ఇన్ జనరల్, ప్రతి పురుషుడు పని చేయాలా, సొంతంగా కష్టపడి ఆహారాన్ని సంపాదించాలా, తన కుటుంబాన్ని పోషించాలా, తన కుటుంబం అంతటినీ కూడా దేవుని ఎదుట నిలబెట్టేటువంటి బాధ్యత వహించాలి అని మాట్లాడుతోంది. ఇంకా చాలా విషయాలు రాశాను, కానీ మనకున్న సమయం చాలా తక్కువ కాబట్టి ఇంకొక విషయాన్ని నేను చెప్పేసి ముగించేస్తాను. ఎఫ్ఎస్సి పత్రికలోనికి రండి. ఈ భాగం కూడా మీకు బాగా పరిచయమైనటువంటి వాక్య భాగమే. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు ఉన్న వచనాలని ఆల్మోస్ట్ ప్రతి వివాహంలోనే చదువుతారు. కాబట్టి ఈ భాగం మనకి బాగా పరిచయమైనటువంటి వాక్య భాగం.
అందులో స్త్రీకి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి, పురుషులకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. పురుషులకు సంబంధించినటువంటి విషయాలను గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి అని మాట్లాడాడు. భార్యను ప్రేమించాలి అని మాట్లాడినప్పుడు క్రీస్తు వలె అనే మాట వినియోగించాడు. క్రీస్తు సంఘమును ప్రేమించిన రీతిగా అనే మాట వినియోగించాడు. సో క్రీస్తుని మాదిరిగా చేసుకొని తన భార్యను ప్రేమించి తన కుటుంబాన్ని సంరక్షించేటువంటి ఒక విధానాన్ని గురించి మాట్లాడాడు. ఇందులో 29, 30 వచనాలు కలిపి ఉన్నాయి. ఆ భాగాన్ని ఒక్కసారి మనం చూడాలని నేను కోరుతున్నాను. 28వ వచనం చదువుతాను. 28వ వచనం నుండి, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచూ ఉన్నాడు. ఇందులో 3 మాటలు మీరు గుర్తించాలని నేను కోరుతున్నాను. నెంబర్ 1 ప్రేమించుట, నెంబర్ 2 పోషించుట, నెంబర్ 3 సంరక్షించుట. 3 మాటలు: ప్రేమించుట, పోషించుట, సంరక్షించుట. ఇవి పురుషుని యొక్క బాధ్యతలు. ప్రేమను గురించి మాట్లాడినా, పోషించుటను గురించి మాట్లాడినా, సంరక్షించుటను గురించి మాట్లాడినా, ఈ మూడింటికి కూడా మనము చూడవలసినటువంటి మాదిరి యేసుక్రీస్తు. నీ ప్రక్కనున్నవాడు కాడు, యేసుక్రీస్తుని చూడాలి అని మాట్లాడు. యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు సెల్ఫ్ గివింగ్ లవ్, లేక స్వార్థమే లేనటువంటి ఒక ప్రేమను గురించి మాట్లాడాడు. సంఘం కోసం యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించేసుకున్నాడు మరణ పర్యంతం అనే మాట. ఈ మాట పెళ్లిలో ప్రమాణాలు చేసినప్పుడు మన చేత చెప్పిస్తారు. బట్ ఆ మాట బైబిల్లో మాట్లాడుతున్నాడు. సో అలాంటి ఒక ప్రేమను గురించి మాట్లాడాడు. ఈ ప్రేమను గురించినటువంటి విషయాలు కూడా దేవుని చిత్తమైతే మరొకసారి మనం తెలుసుకుందాం. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే కొరింథీ 1 పత్రిక 13వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. అందులో యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించిన విషయాలు రాశారు. ప్రేమ ఉంది అంటే దాని అర్థం మనం హెచ్చరించకూడదని కానీ, సరి చేయకూడదని కానీ దాని యొక్క అర్థం కాదు. అవన్నీ అందులో ఉంటాయి. ప్రేమించేవాడే సరి చేస్తాడు. బట్ ఇది కావాలి. ఈ 3 రకాలుగా. అలానే పోషించడం గురించి మనం మాట్లాడాం. ఈవెన్ సంరక్షించుట. ఈ సంరక్షణ అనే ఈ మాటకి మంచి పిక్చర్ మనకి ఎక్కడ దొరుకుద్దంటే, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగైతే దాచుకొని సంరక్షిస్తుందో అలాంటి సంరక్షణ. నీ కుటుంబానికి నువ్వు అందించగలగాలి. నీ కుటుంబానికి నువ్వు అందించగలగాలి. ప్రతి పురుషుడు దీనికి కట్టుబడి ఉంటే ఆ కుటుంబం అద్భుతంగా ఉంటుంది. కుటుంబ నాయకత్వం గురించి మాట్లాడాడు. దాని గురించి బహుశా నెక్స్ట్ వీక్ రాబోయేటువంటి దినాల్లో మనం చూస్తాం. సో పురుషుని యొక్క బాధ్యత ఏంటి ఈ రోజున మనం గుర్తిస్తే చాలు. పురుషుని యొక్క బాధ్యత నాయకత్వ బాధ్యత. పురుషుని యొక్క నాయకత్వ బాధ్యతలో మొదటిది, నువ్వు నీ కుటుంబం దేవుని ఎదుట నిలబడటానికి సమయాన్ని తీసుకోవాలి. సమయం రాదు, నువ్వు తీసుకోవాలి. రెండవది, నీ కుటుంబాన్ని పోషించటానికి నువ్వు ప్రయాసపడాలి, కష్టపడాలి,
సాకులు చెప్పకూడదు. అదే సమయంలో బ్యాలెన్స్ చేయాలా. పనుందని కుటుంబాన్ని గానీ, కుటుంబం ఉందనే పనిని గానీ నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ రెండింటిని సమతుల్యం చేసుకోవాలా. తర్వాత మూడవది, నీ కుటుంబాన్ని సంరక్షించాల్సిన బాధ్యత నీదే. వారికి సెక్యూరిటీ నువ్వు కల్పించాలా. నువ్వున్నావు అనే ఒక ధైర్యం వారికి రావాలా. వారు బాధపడినప్పుడు, వారు గాయపరచబడినప్పుడు నువ్వు వారి పక్కన నిలవగలిగేటువంటి స్థితి వారికి కావాలా. ఇవన్నీ కూడా నీ ఇమోషన్స్తో కూడినటువంటివి కావు. ఎమోషన్స్ ఉన్నప్పటికీ యూ హ్యావ్ టు డూ ఇట్ బై చాయిస్. నీ ఇమోషన్స్ అన్నీ కూడా నీ చాయిస్తో ఏకీభవించాలా. నాకేం ఫీలింగ్ కలగట్లేదండి అని అనకూడదు. నీ ఫీలింగ్స్ కూడా నువ్వు చేసుకున్న ఎంపికకు తోడ్పడేలాగా నువ్వు మార్చుకోగలగాలి. నీ భార్యను ప్రేమించడానికి కేవలం ఫీలింగ్ సరిపోదు. యూ హ్యావ్ టు మేక్ ఎ డెలిబరేట్ చాయిస్. ఆమె ప్రేమకు నేను బద్ధుడను, ఆమెను ప్రేమించటానికి నేను బాధ్యుడను అని దేవుని ఎదుట నువ్వు ఒక కమిట్మెంట్ చేయాల్సిందే. లేని ఎడల నీ ప్రార్థనలకు ఆటంకము కలుగుతుంది అని పేతురు చెప్పాడు తన పత్రికలో. లేని ఎడల అంటే ఏమి లేని ఎడల? నీ భార్యకు నీకు మధ్య సరి అయినటువంటి రిలేషన్షిప్ లేకపోతే, బాధ్యతారాహిత్యంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే, నువ్వు దేవుని ఎదుట నిలవబడిన ప్రతిసారి ఒక దోషిగా నువ్వు దేవుని ఎదుట నిలబడతావు. నీ ప్రార్థనలకు ఆటంకం కలుగుతుంది. సరిగా ప్రార్థన చేయలేవు. ఒక ఆయన అంటాడు, తనకి తన భార్యకు మధ్య ఏదైనా ఒకవేళ మాట తేడా లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతిసారి 2 విషయాలు అడుగుతాడంట. మొదటిది, ప్రభువుని క్షమించమని అడుగుతాడంట. రెండవది, నా భార్యను ప్రేమించగలిగే శక్తిని నాకు ప్రసాదించు ప్రభువా అని అడిగి తన భార్యతో సమాధానపడతాడు. ఖచ్చితంగా. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, నువ్వు సమాధాన పడాలని కోరుకున్న నీ భార్య నీ మాటతో ఏకీభవించకపోవచ్చు. వీ నీడ్ మోర్ పేషెన్స్. అందుకే కొలస్సే పత్రికలో ఏమంటాడంటే, మీ భార్యలను ప్రేమించుడి అని ఆపిలేదు, వారిని నిష్ఠూర పెట్టకుడి అని చెప్పాడు. ఇంకా దానికి యాడ్ చేస్తాడు, నిష్ఠూర పెట్టకుడి. కొన్ని సందర్భాలలో ఆమె నిన్ను గాయపరుస్తూ మాట్లాడవచ్చు. కొన్ని సందర్భాలలో రకరకాలుగా నీ ప్రేమను తృణీకరించవచ్చు. బట్ ఈవెన్ దెన్ యూ హ్యావ్ టు బేర్ విత్ ఇట్. కానీ అది ఎంత సున్నితమైనటువంటి విషయం అంటే, ఆ టైంలోనే మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేం. ఊరి మీద ఎంతమంది తిట్టినా దులుపుకొని వచ్చేస్తాం. కానీ ఇంటి దగ్గర భార్య గనక అలా చేస్తే మనం తట్టుకోలేము. బట్ దట్స్ వేర్ యూ నీడ్ మోర్ పేషెన్స్. అక్కడ గనక నువ్వు జయించగలిగితే నువ్వు లోకమంతా జయించేస్తావు. పురుషునికి దేవుడిచ్చినటువంటి బాధ్యత ఎంత గొప్పదో మీరు గమనించండి. సో ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి కూర్చొని ఆలోచించండి, నీకు నీ భార్యకు మధ్య ఉండేటువంటి సంబంధాన్ని గురించి. ఆమెను ఏ రీతిగా
నీవు మెప్పించగలవో, ప్రేమించగలవో, లేక మీ ప్రేమకు విఘాతం కలగకుండా చూసుకోగలవో అనే విషయాలు మీ సందర్భాన్ని అనుసరించి ఒకటో, రెండో, మూడో ఎన్ని వీలైతే అన్ని విషయాలు రాసుకోండి. రాసుకొని ప్రార్థన చేసి వాటి మీద ప్రయత్నం చేయండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అదే సమయంలో భార్యలైన వారందరికీ కూడా నేను తెలియచేసే విషయం ఏంటంటే, ఈ విషయాన్ని గుర్తుంచుకొని దేవుని వాక్యానికి మీరు లోబడండి. మీ భర్తలు లోబడే విధంగా మీరు ప్రవర్తించండి, ప్రార్థించండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నీవు మమ్మను ప్రేమించి నీ చేతులతో మమ్మను రూపించి నీ జీవవాయువును మాలోనికి ప్రవేశింపచేసి మమ్మను నిలవబెట్టినందులకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మేము ఏ లోటు లేని ప్రదేశంలో ఉండినట్లు మా కొరకు నీవు చేసిన ఏర్పాట్లన్నిటి కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయినను ప్రభువా, నీ మాటను మీరిన వారమై పతనావస్థలోనికి దిగజారిపోయిన మమ్మును మీరు విడిచిపెట్టలేదు గనక నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. మేము నీ ఎదుట బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఉండటానికి మమ్మల్ని అన్ని విధాల మీరు బలపరుస్తూ ఉన్నందులకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున నీ వాక్యము ద్వారా పురుషులంగా మేము చేయవలసినటువంటి క్రియలను గూర్చి, మేము బాధ్యత వహించవలసినటువంటి పనులను గూర్చి నీవు మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రాలు తండ్రి. వాటిని నెరవేర్చగలిగే కృప మాకు దయచేయండి. మేమెంత బలహీనులమో అది మేము గ్రహిస్తూ నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాము. మమ్మను కనికరించండి, మాకు సహాయం దయచేయండి. మేము ప్రేమించుటకు, పోషించుటకు, సంరక్షించుటకు, దేవాన్ని ఎదుట మేము నిలువబడుటకు మాకు సహాయం దయచేయండి. అలానే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలైన వారిని కూడా మీరే తగిన రీతిగా బలపరిచి దీవించమని, కుటుంబాలను కట్టుమని, అపవాది యొక్క ప్రతి తంత్రాన్ని వమ్ము చేయమని, నీ నామానికే మహిమ కలుగునట్లు మమ్మను తీర్చిదిద్దుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసునామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి లేచి నిలబడి 441వ పాట పాడుతూ ఉండగా మన కానుకలను మనం దేవునికి సమర్పించు.